భారతీయ కిసాన్ సంఘ అంజిల్ రెడ్డి గారిని వారి కార్యక్రమాలు అవి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. పూజ్యులు సభాధ్యక్షులు ఉర్మిళక్క గారు, అదేవిధంగా ఋషితుల్యులు విజయరామ్ గారు, రాజవర్ధన్ రెడ్డి సార్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, మధుసూన్ రెడ్డి సార్ గారు, అదే వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలి, భూమిని కాపాడాలి, భూమి అంటే మన తల్లితో సమానం, దాన్ని కాపాడి రక్షించే ముందు తరాల కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులకు, మాతలకు అందరికీ నమస్కారాలు. నేను భారతీయ కిసాన్ సంఘ్ అని ఒక రైతు సంఘం, ఈ రైతు సంఘాన్ని జిల్లా బాధ్యత చూస్తున్నా. ఈ బాధ్యత ఏందనంటే వ్యవసాయం చేస్తున్నాం. పూర్వకాలంలో కూడా మన వ్యవసాయ కుటుంబాలు ఆ వ్యవసాయం చేసేది, దాంతో పెళ్ళిళ్ళు చేసేది, పొలాలు కొనేది, అన్ని ఖర్చులు దాని మీదనే చేసేది. వ్యవసాయంలో నష్టం అనేది ఏందనేది ముందు మనకంటే మన నాయనగారికి, మన తాత వారికి తెలియదు. నష్టం అనేది ఏందనేది, నష్టపోయిన వ్యవసాయం అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఈ కాలంలో నష్టపోతున్నాం, లక్షలు నష్టపోతున్నాము, కోట్లల్లో ఉన్న వ్యవసాయ పొలాలను అమ్మి వ్యవసాయం చేస్తున్నాం. ఎవరికి తృప్తి లేదు. ఎందుకనంటే అది విషతుల్యం అయింది, పంట వంతలేదు, లక్షల రూపాయల పంట వంతుంది కానీ మనకేం మిగులుతలేదు రైతుకు. దీన్ని గమనించి మన ఋషి పరంపరను ఈ సమాజానికి చెప్పి ఈ భూమిని కాపాడి ముందు తరాల భవిష్యత్తు వాళ్ళు మనం కష్టపడుతున్నాం, మన కష్టం భావితరాలకు రావద్దనే ఉద్దేశంతో మన విజయరామ్ గారు ఈ ఋషి పరంపరను మనకు అందిస్తున్నాడు. దీని ప్రకారంగా మనం అందరం ఎంతో కొంత, మన ఇప్పుడు పూర్తిగా వ్యవసాయం చేసి నష్టపోతాం, నష్టం అంటే నష్టపోతున్నాం వాస్తవమే, కానీ ఆ నష్టము అంటే ఏందో తెలియకుండా ముందు తరాలకు తెలవాలి. మనం కూడా ఇక్కడికి వచ్చిన రైతులం అందరము ఎంతో కొంత మన వ్యవసాయానికి తోడుగా మన కుటుంబ పోషణ కొరకన్నా మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేసి మనం ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చెప్తుండ్రు. దీని అందరం పాటించాలి. ముఖ్యంగా మా భారతీయ కిసాన్ సంఘ్ తరఫున కూడా వివిధ గ్రామాలలో మేము కమిటీలు ఏర్పాటు చేసి రైతులకు ఉండే సమస్యలు ఏంటివి, రాజకీయ పార్టీలు రైతులను వాడుకుంటున్నాయి, ఎలక్షన్స్ అప్పుడు వచ్చి రైతులు రాజంటుండ్రు, మనం భిక్షగాల లెక్క తయారవుతున్నాం. మన సమస్యలను మనం ఎవరితోటి ఏకరువు పెట్టుకోవాలి, మనం ఎట్లా సాధించుకోవాలి అనే ఉద్దేశంతో గ్రామాలలో రైతులను చైతన్యపరిచి ఈ ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను చేయాలి. అదేవిధంగా దేశభక్తి కలిగి ఉండాలి. మన పనే కాదు, సమాజాన్ని కూడా మనం చైతన్యపరచాలి. సమాజానికి ఏమన్నా కష్టం వచ్చినా కానీ మనం ముందుండి నడిపించాలి అనే ఉద్దేశంతో ఈ భావాలను పెంపొందించే ఉద్దేశంతో భారతీయ కిసాన్ సంఘ్ అనేది ఒక ఆల్ ఇండియా రైతు సంఘం. ఆ విధంగా సంఘం పనిచేస్తుంది. ముఖ్యంగా గ్రామాలలో విద్యుత్ సమస్య, రెవెన్యూ సమస్య ఎక్కువ సమస్యలు ఉన్నాయి. విద్యుత్ సమస్య ఏముందనంటే ఒకసారి డీడీ కడతాం. మనం డీడీలు కట్టినాక ఇప్పుడు మొత్తం లక్షల ఖర్చు పెడుతుండ్రు. మనం ఎందుకు పెడుతున్నామనంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏది చెప్తే మనం అది చేస్తున్నాం. గ్రామాలలో ఒకసారి డీడీ కడితే మన పని అయిపోతుంది. ఒకసారి డీడీ కడితే 45,000 రూపాయలు గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది. దిమ్మె మనమే కట్టుకుంటున్నాం. గ్రామాలలో పోళ్ళు మనమే వేస్తున్నాం, ఉల్టా డబ్బులు ఇస్తున్నాం. మీరు నా నెంబర్ నోట్ చేసుకోరి, మీరు ఎవరైనా గ్రామాలలో డీడీ కడితే డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బులు అడిగితే దిమ్మెగిన మన తోటి కట్టిస్తే పోళ్ళు మనల్ని వేసుకోరావాలని అంటగిన నాకు ఫోన్ చేయండి, సంఘం తరఫున మీకు సాయం చేస్తాం. మొత్తం ఒక డీడీ కట్టే వరకే మన బాధ్యత, మిగతాది కనెక్షన్ ఇచ్చే వరకు డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత. ఈ విధంగా రైతులు ప్రతి గ్రామాల్లో చైతన్యపరచాలి. అదేవిధంగా ట్రాన్స్ఫారాలు కాలిపోతున్నాయి గ్రామాలలో గడిపోతే డిపార్ట్మెంట్ వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. మనం డబ్బులు ట్రాక్టర్ పెట్టి తీసుకుపోయి మనం తీసుకొచ్చి తెచ్చుకోవాలి. దానికి ఒక 10,000 ఖర్చు అవుతున్నాయి, 5 నుంచి 10,000 ఖర్చు అవుతున్నాయి. మన బాధ్యత కాదు, వాళ్ళే తీసుకుపోవాలి, వాళ్ళే తీసుకొచ్చి ఫిట్ చేయాలి. ఒకవేళ అట్లా చేయనప్పుడు మనం టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పిన తర్వాత 24 గంటల్లో ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేయకపోతే దాని మీద ఉండే కనెక్షన్ ఒక్కొక్క రైతుకు రోజుకు 200 రూపాయలు పెనాల్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఈ విధంగా చైతన్యపరిచి గ్రామాలలో కష్టం లేకుండా మనం నష్టపోకుండా డిపార్ట్మెంట్ల ద్వారా పనులు చేయించుకోవాలి. అదేవిధంగా మార్కెటింగ్లో దోపిడీ జరుగుతున్నది. ఆ మార్కెటింగ్లో దోపిడీ ఎవరు అడగరు. మనం ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంటాడు. ఎంతసేపటికి ఆ చైర్మన్ ఏం చేస్తారనంటే
వ్యాపారస్తులకు కొమ్ము కాస్తాడు కానీ రైతులకు ఏ విధంగా సాయం చేయడు. ఇవన్నీ చైతన్యపరచడానికి మనం గ్రామాలల్లో రైతులం, పార్టీలు వేరైనా రైతులంతే ఒకటే అనే నినాదంతో రైతు సంఘం పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ ఈ రైతు సంఘాన్ని ఉపయోగించుకొని, సేవలను ఉపయోగించుకొని ప్రభుత్వంతో, వ్యాపారస్తులతోటి, మిగతా ప్రభుత్వ కార్యాలయాలతోటి ఎవరితోటి ఇబ్బంది అయినా కానీ మనం ఎదిరించి నిలబడి రైతు సమస్యలను సాధించుకోవడానికి మీరందరూ కృషి చేయాలని, అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో ఏదో ఓ నెలలో వారంలోనో తెలిస్తే గ్రామాలలో ప్రచారం అవుతుంది, రైతులు కూడా చైతన్యం అవుతుంది. ఇప్పుడు ఈ విజయరాం గారు ఇటువంటి ఇటువంటి ప్రయత్నాలు చేసడం ఉండి ప్రభుత్వాలు కూడా కన్ను తెరిచి ఈ మధ్యన ఒక కార్యక్రమం కూడా చేసి ప్రకృతి వ్యవసాయం చేయాలి, ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తాము అని ప్రభుత్వాలు కూడా ప్రకటిస్తున్నాయి. కొన్ని గ్రామాలను ఎంపిక చేసిండ్రు, అది కూడా ఉపయోగించుకొని ప్రభుత్వం మీద కూడా పోరాటం చేస్తే మనకు కొన్ని ఇప్పుడు సబ్సిడీలు ఇస్తున్నారు. ఆ సబ్సిడీలు కూడా ఎవరికి చెందుతలేవు. ఎందుకనంటే ఉదాహరణ, ఒక డ్రిప్ ఉంది, డ్రిప్కు మనం అప్లై చేసుకుంటే గవర్నమెంట్ మనకు సబ్సిడీ ఇస్తుంది. మనం కొంటే బయట ఒక 2.5 పైపు 500 రూపాయలకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ డ్రిప్ ప్రభుత్వం రేటు 800 ఉంది. దీంట్లో మీద కూడా మేము పోరాటం చేస్తున్నాం. ప్రతి సమస్య మనకు సబ్సిడీ మనకు అందుతలేదు, మధ్యవర్తులకు పోతుంది. దీంట్లో మీద కూడా రైతులం చైతన్యం అయ్యి మనము ప్రశ్నించినాడు మనకు మేలు జరుగుతుందని మీ అందరికీ సవినయంగా వినయించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను. నా ఫోన్ నెంబర్ 8790983131 8790983131. నా పేరు అంజన్ రెడ్డి. మీకు ఏమన్నా కరెంటువి ఏమైనా సమస్యలు ఉంటే నాకు ఫోన్ చేస్తే నేను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.